నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు. రేపు ఢిల్లీలో జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ కలవనున్నారు. ఈ సమావేశంలో భాగంగా పోలవరం, బనకచర్ల అంశంపై చర్చించే అవకాశం కనబడుతోంది. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ, అదేవిధంగా బనకచర్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు. రేపు ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రితో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ కలవనున్నారు. సమావేశంలో భాగంగా పోలవరం, బనకచర్ల అంశంపై చర్చించే అవకాశం కనబడుతోంది. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ, అదేవిధంగా బనకచర్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు. రేపు ఢిల్లీలో జలశక్తి మంత్రితో భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఫోన్ లైన్ లో రాజు. రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి జలశక్తి శాఖ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి వాటాల పంపకాలకు సంబంధించి గత 10 ఏళ్ల పాటు ఈ యొక్క నీటి పంపకాల పంచాయతీ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇటీవల బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తున్న నేపథ్యంలో కూడా కేంద్ర జలశక్తి శాఖ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉంది. ఈ సమావేశానికి ప్రధానంగా ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎల్లుండి మధ్యాహ్నం, బుధవారం రోజు మధ్యాహ్నం 2:30 ఈ సమావేశం ఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న ఓ సర్క్యులర్ ను కూడా అటు జలశక్తి శాఖ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించి ఉన్నటువంటి విభేదాలు, అదేవిధంగా పదే అటు గోదావరి కృష్ణ బేసిన్లకు సంబంధించి నీటి వాటాల కేటాయింపుకు సంబంధించి జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి ఈ యొక్క సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం ఒక సర్క్యులర్ కూడా జారీ అయింది. ఆ సర్క్యులర్ సారాంశం ఏంటంటే బుధవారం రోజు మధ్యాహ్నం 2:30 జరగబోయేటటువంటి సమావేశంలో ఎటువంటి అంశాలను చర్చించాలి, వాటి ఎజెండాను కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాలనేది కూడా ఇందులో సారాంశంగా అటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రదీప్ కుమార్ అగర్వాల్ ఇరు రాష్ట్రాలకు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క సిఆర్ పాటిల్ కు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక లేఖ రాశారు. అందులో ప్రత్యేకంగా తెలంగాణ లేవనెత్తేటటువంటి ఎజెండాను కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించినట్లయితే మనకు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు కూడా 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి బనకచర్ల మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు కృష్ణానదిలో దాదాపు గతంలో నీటి వాటాల కేటాయింపులకు సంబంధించి ఓవరాల్ గా ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయింపులు చేయగా గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు అలాట్ చేసిన నేపథ్యంలో వాటిని కూడా పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్ ను తెరపైకి తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది. మరోవైపు ఈ బనకచర్లకు సంబంధించి ఇటీవల ఆ యొక్క అనుమతులను అడ్డుకోవాలంటూ కూడా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని, అదేవిధంగా జలశక్తి శాఖ మంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి వారిని వినవించిన నేపథ్యంలో కూడా వాటికి పర్యావరణ అనుమతులు రాలేదు. ఆ యొక్క అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.